కాలేజ్ అబ్బాయిలందరికీ దసరా శుభాకాంక్షలు. నా లైఫ్‌లో జరిగిన ఒక సంఘటన గురించి ఈ కాలేజీకి ఎవరైతే పోతున్నారో వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం వినండి. మీకేమన్నా ఉపయోగపడితే అర్థం చేసుకోండి. ఓకేనా? 2014, 15 బ్యాచ్‌లో స్కూల్ టాపర్ అనమాట నేను. ఆ స్కూల్ టాప్ వచ్చినందుకు గాను మా హాస్టల్ వార్డెన్ నాకే త్రిబుల్ ఐటీకి అప్లై చేసినాడు. ఆ సీట్ కూడా వచ్చిందనమాట. అలా సీట్ వచ్చినందుకు నేను ఇడుపులపాయకి అయితే చదువుకోనికి పోయినా అనమాట. ఆ చదువుకోనికి పోయేసి చదువు తప్ప అక్కడ ఏమేమి చేయాలి అన్నీ చేసిన. క్రికెట్ ఆడినాం, క్రికెట్ బెట్టింగ్లు ఆడినాం. తర్వాత అవుట్ పాస్ తీసుకొని క్యాంపస్లో వేంపల్లి పోయేసి సినిమాలు షికార్లు చేసుకొని వచ్చినాము. ఎవరికి తెలియకుండా డుమాలు కొట్టేది, క్లాసులో బాగా దోస్తుగాలతో క్యాంటీన్కి పోయేది, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట బయట క్రికెట్ ఆడకంట. అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండ్రి. ఎందుకంటే ఊర్లో అయితే ఊర్లో వాళ్ళు ఉంటారు, లేకుంటే అమ్మ నాయన ఉంటారు అని భయం ఉంటాండే. మనకి బయట కదా, మనల్ని ఎవరు చూస్తారులే అనేసి మనం బయట అంతా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అట్లా ఆ టైంలో అట్లా ఎంజాయ్ చేస్తా అంటే ఓహో ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే అని నాకు అనిపిస్తాండి అనమాట. ఓకేనా? కాకపోతే కట్ చేస్తే 10 ఏళ్ళ తర్వాత, అంటే ఇప్పుడు 25 ఏండ్లు, అప్పుడు 15 ఏండ్లు 16 ఏండ్లు అనుకో, 8 ఏండ్ల తర్వాత ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఎంజాయ్మెంట్ కాదురా పూరం బొకేసాలో అనేసి నాకు అనిపించింది అనమాట. ఏంటికంటే కరెక్ట్ టైంలో కొంచెం చదువుకొని కెరీర్ మీద ఫోకస్ చేసింటే ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెట్టే బదులు ఇప్పుడు కొంచెము లైఫ్ బాగుండేది అనమాట. ఓకేనా? ఎందుకు ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నామో తెలిసిందే కదా, డెలివరీ పని క్రియేట్లు ఎత్తుకంటా ఉన్నామన్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుకునే టైంలో చదువుకోండి రప్ప. ఓకేనా? ఎంజాయ్ చేయండి ఏదో కొంచెము అది ఇది, అంతేగాని నన్ను ఎవరు చూడట్లేదులే, మా అమ్మ నాయన ఆడ ఉన్నారులే, నేను హాస్టల్లోకి పోతానులే, ఎట్లనే చేస్తానులే అంటారు అనుకో. మీ అమ్మ నాయన ఏమి కారు, వాళ్ళు ఏదో కూలీ నెల వాళ్ళకి నచ్చింది పని చేసుకుంటూ ఉంటారో పోతా అంటారు. లైఫ్ గుడిసిపోయేది స్టూడెంట్స్ మందే అనమాట. ఓకేనా? ఎట్లా అమ్మ నాయన చెప్తే లేదు, కనీసం ఇప్పుడు నేను చెప్తాన్నా వింటారు కొంచెం ఎంతో కొంత అనేసి నేను చెప్తాను. ఓకేనా? చదువుకునే టైంలో మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఒక్కసారి టైం చేయి దాటిపోతే దాని టైంని తీసుకురాలేవు. ఆ కెరియర్ని నీకు బిల్డ్ చేసుకోవడానికి మినిమం ఒక 5 ఏళ్ళన్నా పడుతుంది. 25కి వచ్చిన తర్వాత నీ కెరియర్ కాదు కదా, ఇంక వేరే ప్రెషర్ ఆటోమేటిక్గా మన నెత్తి మీద అయితే వచ్చి పడతాయి అన్నమాట. అందుకనేసే ఈ దసరా సందర్భంగా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ ఇంటికి వచ్చినారో మంచిగా ఎంజాయ్ చేయండి. అమ్మ చేసిన పిండి వంటలన్నీ తినేసి పోండి. ఓకేనా? పోయేసి కాలేజీకి పోయి బుద్ధిగా చదువుకోండి. ఓకేనా? ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దు. లేదు ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తాను, కాలేజీలో టైం పాస్ చేస్తాను అని కాలేజ్ ఎగరేస్తావు అనుకో, ఏం పర్లేదు. ఆ స్విగ్గీ జొమాటోలో నీకు వేకెన్సీ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. నీ ఎట్ల వాళ్ళు నా ఎట్ల వాళ్ళు 1,00,000 ముందు వచ్చినా కూడా వాళ్ళు స్విగ్గీ జొమాటోలో జాబ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? వచ్చేసి బెంగళూరుకే ఆ రూమ్ రెంట్లు కట్టుకొని తిండి తినక రోడ్ సైడ్ తినకంట. ఓకేనా? అమ్మ నాయనకు దూరంగా ఉండకంట. ఇట్లా పనులన్నీ చేద్దామంటే వచ్చేయండి బెంగళూరుకో, మీకు దగ్గరగా ఉన్న సిటీకి ఏదానికన్నా పోయేసి ఇట్లా పని పాటు చేసుకొని ఉండండి 20,000కి కానీ. ఓకేనా? ఆ 20,000 ఇంటికి పంపించనీకి కాదు, నీకు ఎంజాయ్ చేయనీకి కాదు. ఏరోవాడు ఎవడన్నా కొంచెం అట్లా చదువుకొని ఆ టైంలో మంచిగా ఉంటే వాడిని చూసి మనము లోపలే కుళ్ళి కుసించిపోతా అంటే తెలుస్తుంది ఆ బాధ. ఓకేనా? ఈయనమ్మ వాడు నా జతలో కూడా కదరా, నా లైఫ్ ఏంది ఇట్లుంది, వాని లైఫ్ ఏంది ఇట్లుంది అనేది ఆటోమేటిక్గా నువ్వు ఎట్లా శ్రీరామచంద్రుడైనా సరే ఆటోమేటిక్గా నీకు లోపల కుసించిపోతుంది అనమాట. ఓకేనా? అందుకనేసే అవన్నీ వద్దు, మంచిగా చదువుకోండి. ఓకేనా? మంచిగా ఉండండి.